హాయ్ గైస్, ఒక బ్రదర్ అయితే మనకు మెసేజ్ పెట్టారు. సో ఆయన సేల్ పర్పస్లో ఏమేమి ఉన్నాయో కొంచెం నాకు చెప్పు బ్రో, కుదిరితే తీసుకుంటా అని చెప్పి అన్నారు. సో చూడండి, ఇక్కడ ఒక గ్రిజిల్ తప్పితే ఇక్కడ ఆల్మోస్ట్ ఈ గ్రిజిల్ అగోండి ఆ బ్యాక్ సైడ్ ఉంది కదా చక్కర్, ఆ చక్కర్ అంటే ఇయర్ ఫ్లై చేయిస్తాలండి. సో ఆ రెండు తప్పితే ఇక్కడ ఆల్మోస్ట్ ప్రతి బర్డ్, ఈచ్ అండ్ ఎవ్రీ బర్డ్ కూడా నేను సేల్ పర్పస్లో అయితే పెడుతున్నాను. మంచి బర్డ్స్, చాలా బాగుంటాయి బర్డ్స్ అయితే, ఏ ప్రాబ్లం ఉండదు. చూడండి, చాలా చాలా బాగుంటాయి. ఇది ఒకటి, ఈ ఫ్రంట్ సబ్జా ఒకటి ఆఫ్ చేస్తున్నాను. మొత్తం టోటల్గా 3 బర్డ్స్. ఇక్కడ గ్రెజిల్ ఒకటి, చక్కర్ ఒకటి, బ్లూ ఒకటి. ఇది జాస్తాన్ లైన్ అంటే మిక్స్ అనమాట. టోటల్గా చాలా లైన్స్. సో పై లాస్ట్ ఎడ్జ్లో అనమాట. మిగిలినవన్నీ కూడా చాలా బాగుంటాయి, మంచి మంచి బర్డ్స్ అన్నీ కూడా. సో ఎవరికైనా కావాలంటే చూడండి, ఇగోండి ఇది ఒకటి, 4 బర్డ్స్ అనమాట. ఇది ఫ్లై చేస్తుంది ఈ ఇయర్. చూడండి రింగ్ చూడండి, ఎల్లో కలర్. సో రెడ్ చాలా బాగుంటుంది, రెడ్ కలర్ చాలా బాగుంటుంది బర్డ్ అయితే. జంప్ 3 బర్డ్స్ ఇక్కడవే అనమాట, ఇక్కడవే నేను తీసి పెట్టాను. సో అక్కడ బ్యాక్ సైడ్ గ్రెజిల్ ఒకటి, ఇవ్వండి ముందు ఇది ఒకటి. ఈ 2 తప్పితే మిగిలినవన్నీ ఆల్మోస్ట్ ఇక్కడ అన్నీ సేల్ పర్పసే. ఓన్లీ ఆ చక్కర్ ఒకటి, ఆ గ్రెజిల్ ఒకటి, ఆ తర్వాత వచ్చి ఒకటి ఇదిగోండి ఇది ఒకటి. ఈ 2 కూడా ఫ్లై చేస్తాయి ఈ ఇయర్. సో అందుకని చెప్పేసి ఇక్కడ ఈ 2 తప్పితే మిగిలినవన్నీ అనమాట. చూడండి ఒకసారి, ఈచ్ అండ్ ఎవ్రీ బర్డ్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఫ్లైయర్కి హోమర్కి క్రాస్లు అండి ఇది, దాన్ని పక్కన పెట్టాను. చూడండి, ఎవరికైనా ఏమన్నా కావాలి అనుకుంటే మాత్రం మెసేజ్ చేయండి. అంటే ఒక మంచి ప్రైస్లోనే ఇస్తానండి, టెన్షన్ ఏమి ఉండొద్దు. మంచి ప్రైస్లోనే మంచి బర్డ్స్ ఇస్తాను. సో ఇదిగోండి, ఇది చాలా మంచి బర్డ్, చాలా చాలా మంచి బర్డ్. చూడండి, మీకే అర్థమైపోద్ది. ఫీమేల్. నెక్స్ట్ రెడ్ ఒకటి, నెక్స్ట్ ఇదొకటి. ఇది 700 ఫ్లోన్ అని చెప్పేసి అన్నారు. ఆ బ్యాక్ సైడ్ వైట్ హెడ్ దౌడియాలండి అది. ఇది హోమర్. మంచి మంచి బర్డ్సే. ఆల్ ఓవర్ ఆంధ్ర మ్యాక్సిమం ట్రై చేద్దాం. ఒకవేళ ఎవరైనా 3 pairs కనుక తీసుకున్నట్లయితే 3 pairs మినిమం 3 pairs ఉండాలి. లాంగ్ అయితే మినిమం 3 pairs ఉండాలి. సో అలా అయితేనే పంపించగలుగుతాం. లేదు అంటే కొంచెం ఇబ్బంది అవుద్ది కదా, మీరే అర్థం చేసుకోండి. ఎందుకంటే 1 pair ఎస్పెషల్లీ పంపించాలంటే నాకు చాలా ఇబ్బంది అవుద్ది అనమాట. సో చూస్తున్నారు కదా ఎలాగా ఈ బర్డ్స్ అనమాట టోటల్గా. ఓకే గైస్, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు అయితే మెసేజ్ అయితే చేయండి. ఇంకోటి ఏంటి అంటే ఇప్పుడు టైం అయితే బేబీస్ టైం కూడా వచ్చిందనమాట. సెల్లింగ్కి బేబీస్ కూడా అమ్మే టైం అయితే వచ్చింది. మీరు ఒకసారి అడ్వాన్స్లో ఎవరైనా కొడదాం అనుకుంటే ఒకసారి నా మెసేజ్ అయితే చేయండి, ఎవరికైనా బేబీస్ కావాలి అనుకుంటే మాత్రం. ఎందుకంటే ఇక్కడ బేబీస్ అవైలబుల్లో ఉంటాయి. అన్నీ కూడా నేను ఇయర్ ఏవైతే ఫ్లై చేపిస్తున్నానో అకౌంట్ స్తంభం మీద ఒకటి ఉంది, ఇక్కడ వైర్ మీద 2 ఉన్నాయి. ఆ 3 ఇక్కడ అలవాటు అనమాట బాగా. ఇయర్ ఏవైతే ఫ్లై చేపిస్తున్నానో వాటికి తీస్తున్న బేబీస్ అనమాట ఇప్పుడు ఇవి. అవి మీరు లక్కీగా ఇయర్ మీరు తీసుకునేటట్లయితే అవి కానీ నా దగ్గర సక్సెస్ అయ్యాయంటే మీ దగ్గర మంచి లైన్ ఉన్నట్లే కదా. సో ట్రై చేస్తారంటే ట్రై చేయండి. బేబీస్ చాలామంది అడిగారు, బేబీస్ అనేసి. సో అందుకని నేను మాట చెప్తున్నా, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఒకసారి మనకు మెసేజ్ అయితే చేయండి, ఓకేనా. ఓకే గైస్, నెక్స్ట్ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తా, ఓకేనా. సో సేల్ పర్పస్లో బ్రదర్ అడిగారు, అందుకోసం చేస్తున్నా వీడియో అయితే. తెలుసు కదా మన క్యాబిన్ ఇది బాగా డెవలప్ చేయాలి. కొంచెం ఏంటి అంటే కొంచెం టైం చూసుకొని టోటల్గా నేనేమనుకుంటున్నానంటే కింద గ్రౌండ్ అంతా కూడా టోటల్గా సిమెంట్తో కట్టేసి దిమ్మలు, కొంచెం సైజులో దిమ్మలు, ఆ వాటర్ బాటిల్ ఉంది కదా ఆ సైజులో దిమ్మలు కట్టేసి దాని మీద ఈ క్యాబిన్ అయితే పెడదాం అనుకున్నా. కొంచెం హైట్ ఉంటుంది, పాములకు కూడా కొంచెం అటాకింగ్ అవ్వకుండా ఉంటుంది. కింద మెస్ మొత్తం వేపి, మెస్ కాదు రేకు, కింద రేకు మొత్తం వేస్తాం అనుకోండి, ఆ షిట్ అంతా కూడా డ్రాపింగ్స్ అన్నీ కూడా కిందకు పడిపోతాయి. డ్రాపింగ్ అంతా కిందకు పడిన తర్వాత చిన్న రేకు పట్టుకొని ఇలా లాగేస్తే ప్రాబ్లం ఉండదు అనమాట. ఇంకా కాళ్ళకి అంటావు, బర్డ్స్కి కాళ్ళకి అనేది అంటది అనమాట. కాళ్ళకి అంటకపోతే మ్యాక్సిమం ఆ షిట్, ఆ డ్రాపింగ్ వల్లే షిట్ అన్న డ్రాపింగ్ అన్న రెట్ట
ఆ రెట్ట వల్లే మ్యాక్సిమం బర్డ్స్కి జబ్బులు అయితే రావడం అవుద్ది అనమాట. సో అవి కాళ్ళకి కానీ అంటలేదు అంటే మాత్రం హాఫ్ ఆఫ్ ద డిసీజెస్ మనం క్యూర్ చేసుకున్నట్లే ఇంకా. సో ఓకే, వీడియో అయితే ఆఫ్ చేస్తున్నా. నెక్స్ట్ వీడియోతో వస్తా. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ అయితే చేయండి. లాస్ట్లో ఒక లైక్ వేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.